ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాకినాడ పిఠాపురం నియోజకవర్గం జనసేనాని పవన్ కళ్యాణ్ అడ్డా. గత అసెంబ్లీ ఎన్నికలో పిఠాపురం ప్రజలు పవన్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ వారికి అందుబాటులో లేకుండా పోయారు. డిప్యూటీ సీఎం కావడంతో అందుబాటులో లేరని జనసేన నేతలు చెబుతున్నారు. కానీ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తాము పవన్ దృష్టికి తీసుకువెళ్తున్నామని వెంటనే పరిష్కారం అవుతున్నాయని అంటున్నారు. కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే కష్టమనే భావనకు పవన్ కళ్యాణ్ వచ్చారా? అందుకే ఇప్పుడు రూట్ మార్చేశారా? పిఠాపురం వేదికగా పవన్ వేసిన నయా స్కెచ్ ఏంటి? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గత 2 ఏళ్ల నుంచి ఈ పేరు మార్మోగిపోతుంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి ఉప ముఖ్యమంత్రి కావడమే కారణం. పిఠాపురంలో ఏది జరిగినా క్షణాల వ్యవధిలో పవన్ కు తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో పిఠాపురంను తన శాశ్వత చిరునామాగా మార్చుకునేందుకు పవన్ కళ్యాణ్ అన్ని విధాల ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్ వినిపిస్తుంది. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్ పై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి వంగ గీత పవన్ గెలిస్తే ఇక్కడ ఉండరని ప్రచారం చేశారు. కానీ తాను మాత్రం లోకలని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చనిపోతాను అన్న రేంజ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కానీ ఆ ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మలేదు. భారీ మెజారిటీతో 70,000 పైచిలుకు మెజారిటీతో పవన్ కళ్యాణ్ కు పట్టం కట్టారు. అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. ఆ తర్వాత బిజీ షెడ్యూల్ కారణంగా నియోజకవర్గానికి పెద్దగా రావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఓవైపు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండడం, మరోవైపు జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. వేటికి తోడు సినిమాలలో నటిస్తుండటంతో ఆయన పూర్తి సమయాన్ని పిఠాపురంకు కేటాయించలేకపోతున్నారు. కానీ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం ఒకే దిశగా పిఠాపురంలో పరుగులు పెడుతున్నాయి. ఇది ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. ఎటొచ్చి మా ఎమ్మెల్యే మా దగ్గర లేరు అన్న చిన్న అసంతృప్తి మాత్రమే వారిలో ఉంది. అయితే పిఠాపురంలో పార్టీ కార్యాలయం, సొంత ఇల్లు కట్టుకునేందుకు ఆయన 1.5 ఏళ్ల క్రితమే స్థలం కొనుగోలు చేశారు. అలాగే పండగలు, పబ్బాలు సందర్భంగా ప్రజలకు బట్టలు పంపుతున్నారు. నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు తన వేతనాన్ని ప్రతి నెలా పంచిపెడుతున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎక్కడా అవినీతి మరక లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక నియోజకవర్గం కోసం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అంటూ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ పేరిట పాడా ఏర్పాటు చేశారు. అది కేవలం పవన్ కు మాత్రమే చెల్లిందని రాజకీయ నాయకులు చెబుతున్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో పనిచేసే 4వ తరగతి ఉద్యోగి మొదలు పారా ప్రాజెక్టు డైరెక్టర్ వరకు అందరినీ ఆయన ఏరి కోరి నియమిస్తున్నారు. పనితీరు బాగోలేని వారిని కేవలం రోజుల వ్యవధిలోనే బదిలీ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో పెట్టారు. గతంలో ఓ డీఎస్పీ పిఠాపురంలో శాంతి భద్రతలు అదుపు చేయలేదని ఆయనను బదిలీ కూడా చేయించారు. ఆ స్థాయిలో ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. కేవలం పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాలే కాదు, ఆయన నియమించిన ప్రత్యేక సిబ్బంది ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు తెలుసుకుని వెంటనే ఆయనకు చేరవేస్తున్నారు. మంచి జరిగినా చెడు జరిగినా అందరికంటే ముందు ఆయనకే తెలిసిపోతుంది. వెంటనే అందరూ తగ్గ చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా తాను ప్రజల దగ్గర లేకపోయినా ఇక్కడే ఉన్నట్లుగా నియోజకవర్గాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే గతంలో ప్రతి నెల 15 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా తన నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని పిఠాపురంలో జరిగిన సభలో ప్రకటించారు. కానీ ఆ కార్యక్రమం కార్యాచరణలోకి రాలేదనే చర్చ జరుగుతుంది.
అలాగే నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో పరిశ్రమల కాలుష్యంతో మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లుతుంది. వారంతా కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. 3 రోజులకు పైగా ఈ ఆందోళన జరిగింది. వారికి నచ్చజెప్పడంలో, పరిస్థితిని తమకు వివరించడంలో విఫలమయ్యారంటూ పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మారెడ్డి శ్రీనివాస్ను తక్షణం పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత పవనే నేరుగా రంగంలోకి దిగారు. ఈ సమస్యపై కాకినాడ కలెక్టరేట్లో సమావేశం పెట్టారు. అనంతరం ఉప్పాడ బహిరంగ సభలో మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు. తనకు 100 రోజుల సమయం కావాలన్నారు. అప్పట్లోగా పరిష్కరిస్తానని అన్నారు. జనవరి 19వ తేదీతో ఈ 100 రోజుల గడువు ముగిసింది. అయినా ఆయన ఇప్పటి వరకు దీనిపై ప్రకటన చేయలేదు. దీంతో మత్స్యకారుల్లో అసంతృప్తి మొదలైందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు పార్టీ పరంగా కూడా లోటుపాట్లు పెరుగుతున్నాయి. మారెడ్డి శ్రీనివాస్ను తొలగించిన తర్వాత 5 సభ్యులతో 5 మెన్ కమిటీ వేశారు. అందులో 2 మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. మిగిలిన వారికి ప్రాధాన్యత లేదు అన్న అభిప్రాయం వారి అనుచరుల్లో వ్యక్తమవుతుంది. అలాగే పార్టీ సీనియర్లు తమ ఎమ్మెల్యేలతో పాటు తాము తిరగాలని కోరుకుంటున్నారు. వారికి అవకాశం రావడం లేదు. అప్పుడప్పుడు డిప్యూటీ సీఎం నియోజకవర్గానికి వస్తున్నా ఆయన Z+ కేటగిరీలో ఉండడంతో స్థానిక నాయకులను దరి చేరనివ్వడం లేదు. దాంతో వారిలోనూ అసంతృప్తి పెరుగుతుందనే ప్రచారం సాగుతుంది. మొత్తం మీద ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న పవన్ తాజాగా 4 రోజుల క్రితం ఓ ప్రకటన చేశారు. జిల్లాకు కొత్తగా నియమితులైన కలెక్టర్తో పాటు ఎస్పీని తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. వారితో సమగ్రంగా చర్చించారు. జిల్లాలో పరిస్థితి అడిగి తీసుకున్నారు. అనంతరం ఇక్కడి నుంచి 2 నెలలకు ఒకసారి తాను తన నియోజకవర్గ పిఠాపురంతో పాటు కాకినాడకు వస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానంటూ ప్రకటన చేశారు. అలాగే తన జిల్లాలో ఎక్కడా రోడ్డు మీద గుంత కనపడకూడదు, నాణ్యతతో రోడ్లు నిర్మించాలి అంటూ అధికారులను ఆదేశించారు. పవన్ చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. ఆయన పూర్తిగా పిఠాపురంను ఓన్ చేసుకునేందుకు ఈ ప్రకటన చేశారని చర్చ జరుగుతుంది. ఇక మీదట విమర్శలకు నోళ్లు మూయించి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టించి సంక్షేమాన్ని అందించి శాశ్వత ఎమ్మెల్యేగా ఉండిపోవడానికి ఆయన ప్రణాళిక రూపొందించారని చెబుతున్నారు. ఇప్పటికైనా కనీసం 2 నెలలకు ఒకసారి అయినా తమ ఎమ్మెల్యే వచ్చి తమతో మాట్లాడితే చాలు అని కోరుకుంటున్నారు పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు. మరి పవన్ ఏం చేస్తారో